హుస్సేన్ సాగర్లో ఎవరు దూకుతున్నారో తెలుసా? హుస్సేన్ సాగర్లో స్విమ్మింగ్ క్లాస్ తీసుకుంటారా? బోట్ రైడ్ తీసుకుంటే నీళ్ళేమో కాస్త మురికి. హుస్సేన్ సాగర్ ఒడ్డున కొంతమంది అభిమానులు డ్యాన్స్ చేస్తుంటే ప్రొడ్యూసర్స్ జంప్ చేస్తున్నారు. సో ఒక్క జంప్తో సినిమా హిట్ అవ్వదు కదా. వెల్కమ్ టు రియల్ ఇన్సైట్స్ పాడ్కాస్ట్. నౌ లెట్స్ గెట్ ఇన్ టు ఎపిసోడ్ 2 అబౌట్ హుస్సేన్ సాగర్ హిస్టరీ. లాస్ట్ టైం ఎపిసోడ్ 1లో హుస్సేన్ సాగర్ చరిత్ర, కుతుబ్ షాహీ కాలం నుంచి బుద్ధా స్టాచ్యూ వరకు చెప్పాను. ఇప్పుడు ఈ చెరువు రీసెంట్ డెవలప్మెంట్స్, ఎన్వైరన్మెంటల్ ఇష్యూస్, కల్చరల్ సిగ్నిఫికెన్స్, గవర్నమెంట్ యాక్టివిటీస్ గురించి మాట్లాడదాం. ఇప్పుడు రీసెంట్ డెవలప్మెంట్స్ గురించి చెప్పుకుందాం. 2023లో చీఫ్ మినిస్టర్ కె చంద్రశేఖర్ రావు గారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 125 ఫూట్ బ్రాంజ్ స్టాచ్యూని అన్వీల్ చేశారు. ఈ స్టాచ్యూ చెరువు కొట్ట పక్కన ఉంది. 11.8 ఏకర్స్లో కట్టారు. మ్యూజియం, లైబ్రరీ, ఆడియో విజువల్ హాల్ కూడా ఉన్నాయి. అంబేద్కర్ జయంతి మీద ఈ స్టాచ్యూని రివీల్ చేశారు. అది చాలా గ్రాండ్గా జరిగింది. ఇంకా తెలంగాణ అమరజ్యోతి, మార్టర్స్ మెమోరియల్ని 2023 జూన్లో ఇనాగ్రేట్ చేశారు. ఈ మెమోరియల్ వరల్డ్లో బిగ్గెస్ట్ సీమ్లెస్ స్టెయిన్లెస్ స్టీల్ స్ట్రక్చర్. అంటే షికాగో క్లౌడ్ గేట్ కన్నా 5 times పెద్ద. ఈ ప్రాజెక్ట్స్ వల్ల హుస్సేన్ సాగర్ ఏరియా ఇంకా పాపులర్ అయింది. టూరిజం కోసం బాగా అట్రాక్ట్ చేస్తుంది. కల్చరల్ సిగ్నిఫికెన్స్ గురించి మాట్లాడితే హుస్సేన్ సాగర్ని UNWTO 2012లో హార్ట్ ఆఫ్ ద వరల్డ్ అని డిక్లేర్ చేశారు, వరల్డ్ టూరిజం డే మీద. ఈ చెరువు హార్ట్ షేప్డ్ లేక్స్లో బిగ్గెస్ట్ అండ్ హెరిటేజ్ స్పాట్. కుతుబ్ షాహీ మాన్యుమెంట్స్ పార్ట్గా యునెస్కో టెంటేటివ్ వరల్డ్ హెరిటేజ్ సైట్స్లో ఉంది, జస్ట్ లైక్ మన గోల్కొండ, చార్మినార్. ఈ ఏరియాలో బిర్లా మందిర్ ఉంది. 1976లో కట్టారు వైట్ మార్బుల్తో. నౌబత్ పహాడ్ మీద ఉంది. స్వామి రంగనాథానంద గారు కాన్సెక్రేట్ చేశారు. ఈ చెరువు మన కల్చర్కి ఒక సింబల్. స్పిరిచువల్ అండ్ హిస్టారికల్ వాల్యూ ఎక్కువ. ఈ చెరువు చుట్టూ చాలా పార్క్స్ ఉన్నాయి. లూంబిని పార్క్ 1999లో కట్టారు 7.5 ఏకర్స్లో. ఇందులో లేజర్ ఆడిటోరియం, మ్యూజికల్ ఫౌంటైన్స్, బోటింగ్ ఉన్నాయి. ఫ్యామిలీ కోసం చాలా మంచి స్పాట్. సంజీవయ్య పార్క్ 92 ఏకర్స్ నార్త్ సైడ్లో ఉంది. 2010లో బెస్ట్ ఓపెన్ ల్యాండ్స్కేప్ అవార్డు విన్ చేసింది. ప్రసాద్స్ మల్టీప్లెక్స్, ఐమాక్స్ థియేటర్ కూడా ఉంది ఎంటర్టైన్మెంట్ కోసం. నెక్లెస్ రోడ్ చెరువు చుట్టొచ్చి చాలా బ్యూటిఫుల్ డ్రైవ్. ఈవినింగ్ టైం వెళ్ళినా మంచి అనుభవం ఉంటుంది. కానీ ఈ చెరువులో